హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీనాథ్. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ కిడ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్లో స్కూల్ అడ్మిన్ ప్యానల్కి సంబంధించిన పార్ట్ 2 వీడియో గురించి తెలుసుకుందాం. సో అడ్మిన్ ప్యానల్లో మనం ఫస్ట్ 6 స్టెప్స్ అనేవి పార్ట్ 1 వీడియోలో కంప్లీట్ అయినాయి. సో ఫస్ట్ 6 మాడ్యూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము. లైక్ మై స్కూల్ కానీ స్కూల్ ప్రొఫైల్, దెన్ క్లాస్ మేనేజ్మెంట్లో క్లాసెస్ అండ్ సెక్షన్స్, దెన్ క్లాస్ మేనేజ్మెంట్లో సబ్జెక్ట్ మ్యాపింగ్, నెక్స్ట్ క్లాస్ మేనేజ్మెంట్లో హాలిడేస్, దెన్ యూజర్ మేనేజ్మెంట్. సో ఎవరైతే పార్ట్ 1 వీడియో చూడలేదో ఫస్ట్ మీరు పార్ట్ 1 వీడియో చూడండి. దాని కంటిన్యూషన్ వీడియో ఇప్పుడు పార్ట్ 2 అనమాట. ఈ పార్ట్ 2 వీడియోలో ఈ రిమైనింగ్ 5 మాడ్యూల్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో 7th వన్ వచ్చి మనకి క్లాస్ మేనేజ్మెంట్లో స్టాఫ్ క్లాస్ టీచర్ మ్యాపింగ్, యాడింగ్ రిక్వైర్డ్ క్లాసెస్ టు టీచర్స్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ యూజర్ అకౌంట్స్. ఓన్లీ యాడెడ్ క్లాసెస్ విల్ బి షోన్ ఇన్ దర్ మొబైల్ యాప్ ఇన్ స్విచ్ కిడ్ మాడ్యూల్. సో 8th స్టెప్లో ఏంటంటే క్లాస్ మేనేజ్మెంట్ టీచర్ సబ్జెక్ట్స్ మ్యాపింగ్, యాడింగ్ రిక్వైర్డ్ సబ్జెక్ట్స్ టు టీచర్స్. వితౌట్ యాడింగ్ సబ్జెక్ట్స్ వీ కెనాట్ అసైన్ పీరియడ్స్ ఫర్ సబ్జెక్ట్ టీచర్స్ ఇన్ టైమ్ టేబుల్. దెన్ 9th స్టెప్ వచ్చి టైమ్ టేబుల్ మేనేజ్మెంట్లో పీరియడ్ మేనేజ్మెంట్, create periods for all classes and their sections. Without adding classes and sections cannot create periods. Then 10th point, timetable management, timetable, student calendar. Create timetables for classes, sections, teachers and students from already created periods. Note, without creating the classes, sections, teachers, subjects, periods cannot prepare a timetable. So even must and should compulsory create చేసుకోవాలి. So 11th one, timetable management, exam schedules. Create the exams for classes and their sections. సో దెన్ దీంట్లో మనకి టీచర్ క్యాలెండర్ అండ్ టీచర్ షెడ్యూల్స్ ఉంటుంది. టీచర్ క్యాలెండర్ వ్యూ ద నెంబర్ ఆఫ్ పీరియడ్స్ అలాటెడ్ టు టీచర్స్ ఇండివిజువల్లీ. టీచర్ షెడ్యూల్స్లో వ్యూ ద నెంబర్ ఆఫ్ పీరియడ్స్ అలాటెడ్ టు ఆల్ ద టీచర్స్ ఆఫ్ ద స్కూల్ ఎట్ వన్ ప్లేస్. సో ఈ రిమైనింగ్ 5 పాయింట్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో పార్ట్ 1 వీడియోలో ఈ 6 పాయింట్స్ సంబంధించి మనకి కంప్లీట్ అయినాయి. లైక్ మై స్కూల్, స్కూల్ ప్రొఫైల్, క్లాస్ మేనేజ్మెంట్, యూజర్ మేనేజ్మెంట్. సో క్లాస్ మేనేజ్మెంట్ కంటిన్యూషన్ ఇప్పుడు ఈ వీడియో నడుస్తుంది. ఫస్ట్ థింగ్ వచ్చి స్టాఫ్ క్లాస్ టీచర్ మ్యాపింగ్, యాడింగ్ రిక్వైర్డ్ క్లాసెస్ టు టీచర్స్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ యూజర్ అకౌంట్. సో ఫస్ట్ థింగ్ వచ్చి మనం స్మార్ట్ కిడ్స్ ఇండియా.com వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ట్యాబ్ స్కూల్స్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రొవైడ్ చేసిన ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. దెన్ లాగిన్ బటన్ క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో క్లాస్ మేనేజ్మెంట్, దెన్ స్టాఫ్ క్లాస్ టీచర్ మ్యాపింగ్. సో ఫస్ట్ వన్ మనము ఇక్కడ టీచర్ ఆర్ నాన్ టీచింగ్ అని చెప్పి అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ టీచర్ సెలెక్ట్ చేసుకుందాం. దెన్ సెలెక్ట్ స్టాఫ్. సో ఇక్కడ మనకి 4 టీచర్స్ ఉన్నారు. టీచర్ 1, టీచర్ 2, టీచర్ 3, టీచర్ 4. సో ఫస్ట్ టీచర్ 1 సెలెక్ట్ చేసుకుందాం. దెన్ యాడ్ క్లాస్. ఫస్ట్ టీచర్ 1కి మనం నర్సరీ యాడ్ చేస్తున్నాం. సబ్మిట్. ఓకే. దెన్ ఇక్కడ యాడ్ సెక్షన్ ఉంది. సో రిక్వైర్డ్ సెక్షన్స్ అనేది మనం యాడ్ చేయాలి. ఈ సెక్షన్స్ అనేది మనం ప్రీవియస్ వీడియోలో పార్ట్ 1 వీడియోలో చూసాము. ఓకే. సో మనము స్టాఫ్ క్లాస్ మ్యాపింగ్లో టీచర్ 1కి నర్సరీ అండ్ సెక్షన్ ఏ యాడ్ చేసాము. దెన్ అలాగే టీచర్ 2 యాడ్ క్లాస్, ఎల్కేజీ, సబ్మిట్. ఓకే. దెన్ యాడ్ సెక్షన్ ఏ, సబ్మిట్. ఓకే. సో టీచర్ 2కి ఎల్కేజీ క్లాస్ యాడ్ చేసాము, సెక్షన్ ఏ. సో నేను రెఫరెన్స్ కోసం మామూలుగా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్లో ఫస్ట్ నేమ్లో వచ్చి టీచర్ 2 అండ్ లాస్ట్ నేమ్లో రెస్పెక్టివ్ క్లాస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది, జస్ట్ రెఫరెన్స్ కోసం. సో అంటే టీచర్ 2 ఏ క్లాస్ రిప్రజెంట్ చేస్తుంది అనేది ఇక్కడ వ్యూ అవుతుంది మనకి, టీచర్ 2 ఎల్కేజీ అనేది. దెన్ టీచర్ 3 యూకేజీ యాడ్ క్లాస్, ఇక్కడ యూకేజీ సెలెక్ట్ చేయండి. దెన్ సబ్మిట్. ఓకే. క్లాస్ మ్యాప్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే. దెన్ యాడ్ సెక్షన్ ఏ, సబ్మిట్. ఓకే. సో క్లాస్ టీచర్ 3 కూడా మనం అసైన్ చేసాం. దెన్ టీచర్ 4కి యాడ్ క్లాస్, దెన్ క్లాస్ 1, సబ్మిట్. ఓకే. దెన్ ఓకే. ఇక్కడ యాడ్ సెక్షన్ క్లిక్ చేయండి. సెక్షన్ ఏ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ సెలెక్ట్ చేయండి. సెక్షన్ మ్యాప్డ్ సక్సెస్ఫుల్లీ. సో 4 టీచర్స్కి 4 క్లాసెస్ అనేది మనం అసైన్ చేయడం జరిగింది. దెన్ నాన్ టీచింగ్ అకౌంట్ సెలెక్ట్ చేద్దాం. దెన్ సెలెక్ట్ స్టాఫ్లో మనము నాన్ టీచింగ్ స్టాఫ్ చూద్దాం. దెన్ యాడ్ క్లాస్, సో నర్సరీ, సబ్మిట్. ఓకే. క్లాస్ మ్యాప్డ్ సక్సెస్ఫుల్. ఓకే. సెక్షన్స్, యాడ్ సెక్షన్, దెన్ సెక్షన్ ఏ, సబ్మిట్. ఓకే.
సో నాన్ టీచింగ్ స్టాఫ్కి మనం మల్టిపుల్ క్లాసెస్ అనేది అసైన్ చేయొచ్చు. ఇక్కడ ఎల్కేజీ సెలెక్ట్ చేస్తున్నాను, దెన్ సబ్మిట్. ఓకే, యాడ్ సెక్షన్ ఏ, సబ్మిట్. ఓకే. సో టీచర్ అకౌంట్ కూడా మనం మల్టిపుల్ క్లాసెస్ అనేది అసైన్ చేసుకోవచ్చు. జస్ట్ డెమో పర్పస్కి నేను జస్ట్ 2 క్లాసెస్ అనేది నాన్ టీచింగ్ స్టాఫ్కి యాడ్ చేశాను. టీచర్ అకౌంట్ మాత్రం ఓన్లీ సింగిల్ క్లాస్ మాత్రమే యాడ్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉంటే మల్టిపుల్ క్లాసెస్ కూడా మనం ఇక్కడ యాడ్ క్లాస్ అని క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. సో మనం 7th స్టెప్ అనేది కంప్లీట్ అయింది. స్టాఫ్ క్లాస్ టీచర్ మ్యాపింగ్, యాడింగ్ రిక్వైర్డ్ క్లాసెస్ టు టీచర్స్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ యూజర్ అకౌంట్స్. సో రిక్వైర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ టీచర్స్కి మనం ఇక్కడ అసైన్ చేసుకోవచ్చు. టీచర్ 1, టీచర్ 2, టీచర్ 3, టీచర్ 4. సో 4 టీచర్స్కి మనం రిక్వైర్డ్ క్లాసెస్ అనేది ఇప్పుడు యాడ్ చేసాము. డెమో పర్పస్కి నేను ఈచ్ టీచర్కి ఈచ్ క్లాస్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉంటే మల్టిపుల్ క్లాసెస్ అనేది టీచర్కి అసైన్ చేయొచ్చు. సో అదేవిధంగా మనము నాన్ టీచింగ్ స్టాఫ్ అకౌంట్ కూడా ఇక్కడ నేను మల్టిపుల్ క్లాసెస్ అనేది అసైన్ చేయడం జరిగింది. నర్సరీ క్లాస్ అండ్ ఎల్కేజీ క్లాస్ అనేది అసైన్ చేశాను. అందులో సెక్షన్ ఏ అసైన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ స్టెప్ చూద్దాం. క్లాస్ మేనేజ్మెంట్, టీచర్ సబ్జెక్ట్ మ్యాపింగ్, యాడింగ్ రిక్వైర్డ్ సబ్జెక్ట్స్ టు టీచర్స్. నోట్, వితౌట్ యాడింగ్ సబ్జెక్ట్స్ వీ కెనాట్ అసైన్ పీరియడ్స్ ఫర్ ద సబ్జెక్ట్ టీచర్స్ ఇన్ టైమ్ టేబుల్. సో 8th పాయింట్ చూద్దాం. సో క్లాస్ మేనేజ్మెంట్, టీచర్ సబ్జెక్ట్ మ్యాపింగ్. సో టీచర్ సబ్జెక్ట్స్ మ్యాపింగ్లో ఇక్కడ టోటల్గా 4 టీచర్స్ వ్యూ అవుతున్నాయి. సో ఇక్కడ 5 సబ్జెక్ట్స్ అనేది మనకి వ్యూ అవుతున్నాయి. సో ఇంకా మనకి మోర్ సబ్జెక్ట్స్ కావాలనుకుంటే సబ్జెక్ట్స్ మ్యాపింగ్ క్లిక్ చేసి అందులో ఈచ్ క్లాస్కి మనం ఇంకా అడిషనల్ సబ్జెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను డెమో పర్పస్కి ఈచ్ క్లాస్కి 5 సబ్జెక్ట్స్ అనేది మ్యాపింగ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కూడా 5 సబ్జెక్ట్స్, క్లాస్ 1 5 సబ్జెక్ట్స్, క్లాస్ 2 5 సబ్జెక్ట్స్. సో ఇక్కడ మనం ఏవైతే యాడ్ చేస్తామో ఆ సబ్జెక్ట్స్ మాత్రమే మనకి టీచర్ సబ్జెక్ట్స్ మ్యాపింగ్లో వ్యూ అవుతాయి. ఇన్ కేస్ ఆఫ్ అడిషనల్ సబ్జెక్ట్స్ కావాలంటే పర్టికులర్ క్లాస్ దగ్గర యాడ్ సబ్జెక్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏవైతే సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్ట్ మనం యాడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ డెమో పర్పస్కి ఇంకొక సబ్జెక్ట్ యాడ్ చేసి చూపిస్తున్నాను. సో జీకే ఆల్రెడీ ఉంది, దెన్ రైమ్స్. ఓకే. సో ఇప్పుడు టోటల్గా నర్సరీకి నేను 6 సబ్జెక్ట్స్ అనేది మ్యాపింగ్ చేయడం జరిగింది. ఇంకా ఎల్కేజీ రిమైనింగ్ క్లాసెస్కి టోటల్గా నేను 5 సబ్జెక్ట్స్ అనేది మ్యాపింగ్ చేయడం జరిగింది. జస్ట్ డెమో పర్పస్కి ఇది యాడ్ చేస్తున్నాను. మీరు ఆ క్లాస్ సంబంధించిన రిక్వైర్డ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ యాడ్ చేసుకోవాలి. సో దెన్ ఇక్కడ టీచర్ సబ్జెక్ట్స్ మ్యాపింగ్ క్లిక్ చేద్దాం. సో టీచర్ సబ్జెక్ట్స్ మ్యాపింగ్లో ఒక చిన్న క్లారిఫికేషన్, అదేంటంటే సో ఇక్కడ మనం 4 టీచర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అలాగే 5 సబ్జెక్ట్స్ అనేది డెమో పర్పస్కి మనం యాడ్ చేయడం జరిగింది. సో మనము ప్రతి టీచర్ కూడా ఆల్ సబ్జెక్ట్స్ని అసైన్ చేయండి. ఇన్ కేస్ ఆఫ్ ఒక పీరియడ్లో పర్టికులర్ సబ్జెక్ట్ టీచర్ మనకి అవైలబిలిటీ లేనప్పుడు, లేదంటే ఆబ్సెంట్లో ఉన్నప్పుడు మనం ఆల్టర్నేటివ్ టీచర్ని, ఎవరైతే ఆ సబ్జెక్ట్ని డీల్ చేస్తారో ఆ టీచర్ని అసైన్ చేయడానికి ముందు మనకి సబ్జెక్ట్స్ అనేది మ్యాపింగ్ చేసి ఉండాలి. అంటే ఇక్కడ మనం ఉన్న సబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా ప్రతి టీచర్కి యాడ్ చేసినట్లయితే ఇన్ కేస్ ఆఫ్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ టీచర్ లీవ్లో ఉన్నా, లేదంటే ఆ పర్టికులర్ టీచర్ అవైలబిలిటీ లేకపోయినప్పుడు ఆల్టర్నేటివ్ టీచర్ అసైన్ చేయడానికి టైం టేబుల్లో అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు పాయింట్ నెంబర్ 8 మళ్ళీ ఒకసారి చూడొచ్చు. టీచర్ సబ్జెక్ట్స్ మ్యాపింగ్, యాడింగ్ రిక్వైర్డ్ సబ్జెక్ట్స్ టు టీచర్స్. సో పర్టికులర్గా ఆ టీచర్ ఏ సబ్జెక్ట్స్ డీల్ చేస్తారనేది మనం ముందుగా మ్యాప్ చేసి ఉన్నట్లయితే ఇన్ కేస్ ఆఫ్ ఒక టీచర్ ఆబ్సెంట్లో ఉన్నప్పుడు మనం ఆల్టర్నేటివ్ టీచర్ని అసైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నోట్ చూడండి, వితౌట్ యాడింగ్ సబ్జెక్ట్స్ వీ కెనాట్ అసైన్ పీరియడ్స్ ఫర్ ద సబ్జెక్ట్ టీచర్స్ ఇన్ టైం టేబుల్. సో ఫస్ట్ థింగ్ వచ్చి టీచర్ 1కి మనం సబ్జెక్ట్స్ అనేది మనం మ్యాప్ చేయాలి. సో ఇక్కడ ఎడిట్ బటన్ మీద క్లిక్ చేయండి. దెన్ ఇంగ్లీష్ గ్రామర్, మ్యాథ్స్, ఈవీఎస్, జీకే, రైమ్స్. సో ఈ బాక్సెస్ మీద టిక్ చేసి దెన్ సేవ్ బటన్ క్లిక్ చేయండి. సబ్జెక్ట్స్ మ్యాప్ టు ద టీచర్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇక్కడ చూడండి ఆల్రెడీ ఎనేబుల్ అయినాయి. సో నెక్స్ట్ వచ్చి టీచర్ 2 ఎల్కేజీ. ఇక్కడ కూడా మనము ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసి ఇంగ్లీష్ గ్రామర్, మ్యాథ్స్, ఈవీఎస్, జీకే, రైమ్స్ సెలెక్ట్ చేసుకుని సేవ్ అని క్లిక్ చేయండి. సబ్జెక్ట్స్ మ్యాప్ టు ద టీచర్ సక్సెస్ఫుల్లీ. ఓకే, దెన్ టీచర్ 3 యూకేజీ. సేమ్ ప్రాసెస్, ఎడిట్ బటన్ క్లిక్ చేసి అన్ని క్లాసెస్ అనేది మనం మ్యాప్ చేయాలి. దెన్ సేవ్. సబ్జెక్ట్స్ మ్యాప్ టు ద టీచర్ సక్సెస్ఫుల్లీ. ఓకే, దెన్ టీచర్ 4 క్లాస్ 1. సేమ్ ప్రాసెస్, ఎడిట్ బటన్ క్లిక్ చేయండి, అన్ని సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ సేవ్. సబ్జెక్ట్స్ మ్యాప్ టు ద టీచర్ సక్సెస్ఫుల్లీ. ఓకే. సో నేను డెమో పర్పస్కి 4 టీచర్స్కి ఓన్లీ 6 సబ్జెక్ట్స్ మాత్రమే యాడ్ చేయడం జరిగింది. రిమైనింగ్ సబ్జెక్ట్స్ మీరు యాడ్ చేసుకుని సేమ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయండి.
సో మనకి 8th స్టెప్ అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ చూద్దాం. సో స్టాఫ్ క్లాస్ టీచర్ మ్యాపింగ్ అనేది కంప్లీట్ అయింది. టీచర్ సబ్జెక్ట్స్ మ్యాపింగ్ అనేది కంప్లీట్ అయింది. సో 9th స్టెప్ వచ్చి టైం టేబుల్ మేనేజ్మెంట్లో పీరియడ్ మేనేజ్మెంట్. క్రియేట్ పీరియడ్స్ ఫర్ ఆల్ క్లాసెస్ అండ్ దేర్ సెక్షన్స్. నోట్, వితౌట్ యాడింగ్ క్లాసెస్ అండ్ సెక్షన్స్ కెనాట్ క్రియేట్ పీరియడ్స్. సో 9th స్టెప్ చూద్దాం. దెన్ టైం టేబుల్ మేనేజ్మెంట్, పీరియడ్ మేనేజ్మెంట్. సో ఇక్కడ మన క్లాసెస్ చూపిస్తుంది, నర్సరీ, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సో మనం ఏవైతే సెక్షన్స్ క్రియేట్ చేసామో ఆ సెక్షన్ ఏ, బి అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ మనం నర్సరీ క్లాస్లో మల్టిపుల్ సెక్షన్స్ క్రియేట్ చేస్తే ఇక్కడ మల్టిపుల్ సెక్షన్స్ అనేది వ్యూ అవుతాయి. సో మనం ఈచ్ క్లాస్కి 2 సెక్షన్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది, జస్ట్ డెమో పర్పస్కి. ఇన్ కేస్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉంటే క్రియేట్ చేసుకోండి, అదర్వైజ్ సెక్షన్ ఏ ఈజ్ ఎనఫ్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, టోటల్గా క్లాస్ 5 వరకు మనం క్రియేట్ చేసాం. సో ఇదంతా మనం పార్ట్ 1 వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, క్లాసెస్ అండ్ సెక్షన్స్ క్రియేట్ చేసుకోవడం. దెన్ ఇక్కడ యాడ్ పీరియడ్ అని క్లిక్ చేయండి. యాడ్ పీరియడ్ అని క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ క్లాస్. సో ఫస్ట్ క్లాస్ వచ్చి మనము నర్సరీ సెలెక్ట్ చేద్దాం. దెన్ సెక్షన్ వచ్చి సెక్షన్ ఏ అండ్ పీరియడ్ టైపు. సో టైప్ ఆఫ్ పీరియడ్ గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో లంచ్ బ్రేక్, స్పెషల్ క్లాస్, పీరియడ్ బ్రేక్, జనరల్ పీరియడ్, ఇంటర్వెల్. సో నేను జనరల్ పీరియడ్ సెలెక్ట్ చేస్తున్నాను. దెన్ పీరియడ్ నేమ్. సో పీరియడ్ నేమ్ దగ్గర ఇక్కడ మీరు పీరియడ్ 1 అని టైప్ చేయండి. దెన్ స్టార్టింగ్ టైం. సో ఫస్ట్ స్టార్టింగ్ టైం గురించి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ పీరియడ్ స్టార్టింగ్ టైం వచ్చి 8 AM సెలెక్ట్ చేశాను. దెన్ ఇక్కడ మనము సో ఎండింగ్ టైం వచ్చి 9 AM. సో 8 AM to 9 AM. పీరియడ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ చూడొచ్చు మీరు, నర్సరీ సెక్షన్ ఏకి పీరియడ్ 1 వచ్చి 8 AM to 9 AM. దెన్ యాడ్ పీరియడ్. సో నర్సరీ కామన్, సెక్షన్ ఏ కామన్, జనరల్ పీరియడ్ కూడా కామన్. ఇక్కడ మీరు పీరియడ్ 2 టైప్ చేయండి. సో సెకండ్ పీరియడ్ వచ్చి 9 AM to 10 AM. సో సెకండ్ పీరియడ్ 9 AM స్టార్ట్ అవుతుంది అండ్ 10 AM. సబ్మిట్. పీరియడ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇక్కడ చూడొచ్చు పీరియడ్ 1 8 AM to 9 AM, పీరియడ్ 2 9 AM to 10 AM. సో థర్డ్ పీరియడ్ చేద్దాం, యాడ్ పీరియడ్. సో ఇవన్నీ కామన్ ఉంటుంది. పీరియడ్ 3 ఇది చేంజ్ చేసుకోండి. దెన్ ఇక్కడ 10 AM, ఇక్కడ 11 AM. ఇది నేను జస్ట్ డెమో పర్పస్కి క్రియేట్ చేస్తున్నాను, మీ స్కూల్ టైమింగ్స్ ప్రకారం మీరు క్రియేట్ చేసుకోండి. సబ్మిట్. పీరియడ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో టోటల్గా ఇప్పుడు మనం 3 పీరియడ్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దెన్ 4th పీరియడ్ యాడ్ చేద్దాం, యాడ్ పీరియడ్. దెన్ ఇక్కడ టైమింగ్స్ దగ్గర 11 AM to 12 PM. సబ్మిట్. పీరియడ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో టోటల్గా 4 పీరియడ్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ యాడ్ పీరియడ్. సో ఇక్కడ మనము జనరల్ పీరియడ్ కాకుండా ఒకవేళ పీరియడ్ బ్రేక్ కానీ లంచ్ బ్రేక్ కానీ మనం ప్రొవైడ్ చేయాలనుకుంటే ఇక్కడ లంచ్ బ్రేక్ అని ప్రొవైడ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా స్పెషల్ క్లాస్ అయితే మీరు స్పెషల్ క్లాస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లైక్ యోగా కానీ ఏదైనా స్పోర్ట్స్ రిలేటెడ్ కానీ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఆల్రెడీ 12 వరకు క్రియేట్ చేసాము. దెన్ ఇప్పుడు మనము 12 to దెన్ 1 o'clock. సో ఇది మనం లంచ్ బ్రేక్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. పీరియడ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ చూడండి, పీరియడ్ 1, పీరియడ్ 2, పీరియడ్ 3. సో ఇక్కడ యాక్చువల్లీ మనము రీనేమ్ చేసుకోవాలి, ఇది పీరియడ్ 4. దెన్ అప్డేట్. ఓకే, సో చూడొచ్చు పీరియడ్ 1, పీరియడ్ 2, పీరియడ్ 3, పీరియడ్ 4, దెన్ లంచ్ బ్రేక్. సో ఇలాగా మనము టోటల్ పీరియడ్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. సో నర్సరీకి నేను టోటల్గా 4 పీరియడ్స్ యాడ్ చేశాను, ఒక లంచ్ బ్రేక్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో మనం నెక్స్ట్ ఎల్కేజీ క్లాస్కి యాడ్ చేసి చూద్దాం. యాడ్ పీరియడ్, ఎల్కేజీ, సెక్షన్ ఏ, దెన్ జనరల్ పీరియడ్, పీరియడ్ 1, (8 AM) to 9 AM. సో 1 hour పీరియడ్ టైం. సబ్మిట్. పీరియడ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఎల్కేజీకి సెక్షన్ ఏకి పీరియడ్ 1 8 AM to 9 AM. సో మనం పీరియడ్ 2 క్రియేట్ చేద్దాం, యాడ్ పీరియడ్. దెన్ ఎల్కేజీ సెక్షన్ ఏ కామన్, ఇక్కడ జనరల్ పీరియడ్. ఇక్కడ మీరు పీరియడ్ 1 ప్లేస్లో పీరియడ్ 2 అని టైప్ చేయండి.
దెన్ ఇక్కడ మనము టైమింగ్స్ వచ్చి 9 AM టు దెన్ 10 AM. సబ్మిట్. పీరియడ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో పీరియడ్ 2 క్రియేట్ అయింది. థర్డ్ పీరియడ్ యాడ్ చేద్దాం. యాడ్ పీరియడ్. ఇక్కడ మనము పీరియడ్ 3 దెన్ 10 AM టు 11 AM. సబ్మిట్. పీరియడ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే. సో 3 పీరియడ్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఫోర్త్ పీరియడ్ యాడ్ చేద్దాం. యాడ్ పీరియడ్. సో ఇవన్నీ కామన్ ఉంటాయి. ఇక్కడ పీరియడ్ నేమ్ చేంజ్ చేసుకోండి. పీరియడ్ 4 సెలెక్ట్ చేయండి. దెన్ ఇక్కడ 11 AM టు 12 PM. సబ్మిట్. పీరియడ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే. సో మనం టోటల్ 4 పీరియడ్స్ అని క్రియేట్ చేసాం. యాడ్ పీరియడ్. సో ఇక్కడ జనరల్ పీరియడ్ ప్లేస్లో లంచ్ బ్రేక్ అని పెట్టండి. అండ్ ఇక్కడ పీరియడ్ నేమ్ దగ్గర పీరియడ్ 4 తీసేసి ఇక్కడ మీరు ఆల్రెడీ టైప్ చేసి ఇక్కడ మీకు వ్యూ అవుతుంది. డ్రాప్ డౌన్ లిస్ట్లో వస్తుంది లంచ్ బ్రేక్. సో ఇక్కడ మీరు టైం సెలెక్ట్ చేసుకోండి. 12 PM టు 1 PM. దెన్ సబ్మిట్. ఇది నేను జస్ట్ డెమో కోసం క్రియేట్ చేస్తున్న పీరియడ్స్. మీ స్కూల్ షెడ్యూల్ ప్రకారం పీరియడ్ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైమింగ్స్ ప్రకారం మీరు క్రియేట్ చేసుకోండి. సో నేను ఓన్లీ టోటల్గా 4 పీరియడ్స్ ఒక లంచ్ బ్రేక్ క్రియేట్ చేస్తున్నాను. ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో టోటల్ పీరియడ్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నర్సరీ ఎల్కేజీకి నేను టోటల్గా 4 పీరియడ్స్ లంచ్ బ్రేక్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అలాగే యూకేజీ క్లాస్ 1 కూడా క్రియేట్ చేస్తున్నాను. దెన్ యాడ్ పీరియడ్. ఇక్కడ ఎల్కేజీ ప్లేస్లో యూకేజీ, దెన్ సెక్షన్ ఏ, దెన్ జనరల్ పీరియడ్. సో ఇక్కడ పీరియడ్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. డ్రాప్ డౌన్ లిస్ట్లో ఉంటుంది పీరియడ్ 1. సో ఫస్ట్ పీరియడ్ వచ్చి మనకి 8 AM 9 AM. సబ్మిట్. సో 4 పీరియడ్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ లంచ్ బ్రేక్ కూడా యాడ్ చేద్దాం. సో మనం యూకేజీ కూడా ఇప్పుడు టోటల్గా 4 పీరియడ్స్ అని ఒక లంచ్ బ్రేక్ అనేది క్రియేట్ చేసాము. సో దెన్ క్లాస్ 1 కూడా యాడ్ చేద్దాం. యాడ్ పీరియడ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అండ్ క్లాస్ 1 సెక్షన్ ఏకి నేను టోటల్గా 4 పీరియడ్స్ అండ్ లంచ్ బ్రేక్ క్రియేట్ చేశాను. సో రిమైనింగ్ మనం అలాగే క్రియేట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ సెక్షన్ బి ఉంటే సెక్షన్ బీస్ కూడా మనము అలాగే సేమ్ పీరియడ్ క్రియేట్ చేసుకోవాలి. నేను డెమో పర్పస్ కోసం 4 క్లాసెస్కి 4 పీరియడ్స్ 1 లంచ్ బ్రేక్ అనేది క్రియేట్ చేశాను. దెన్ సో స్టెప్ 9లో క్రియేట్ పీరియడ్స్ ఫర్ ఆల్ క్లాసెస్ అండ్ దేర్ సెక్షన్స్. సో మనం సెక్షన్ ఏకి ఒకటే క్రియేట్ చేసాం ప్రజెంట్, ఎందుకంటే మనం ఓన్లీ డెమో పర్పస్కి ఓన్లీ ఒక సెక్షన్ మాత్రమే యాడ్ చేసాం. ఇన్ కేస్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉంటే రిమైనింగ్ సెక్షన్స్ కూడా మీరు పీరియడ్స్ అనేది యాడ్ చేయాలి. సో ఇక్కడ నోట్ ఉంది చూడండి, వితౌట్ యాడింగ్ క్లాసెస్ అండ్ సెక్షన్స్ కెనాట్ క్రియేట్ పీరియడ్స్. సో క్లాసెస్ అండ్ సెక్షన్స్ క్రియేట్ చేయడం గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం పార్ట్ 1 వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయితే కనుక మీరు స్కూల్ అడ్మిన్ ప్యానల్ని ప్రాపర్గా యూజ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడికి 9 స్టెప్స్ అనేవి కంప్లీట్ అయినాయి. సో నెక్స్ట్ స్టెప్ చూద్దాం. 10th స్టెప్లో టైం టేబుల్ మేనేజ్మెంట్, టైం టేబుల్స్, స్టూడెంట్ క్యాలెండర్. క్రియేట్ టైం టేబుల్స్ ఫర్ క్లాసెస్, సెక్షన్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్రెడీ క్రియేటెడ్ పీరియడ్స్. నోట్, వితౌట్ క్రియేటింగ్ ద క్లాసెస్, సెక్షన్స్, టీచర్స్, సబ్జెక్ట్స్, పీరియడ్స్ కెనాట్ ప్రిపేర్ టైం టేబుల్. సో కంపల్సరీ అనేది మనం ఫస్ట్ క్లాసెస్ క్రియేట్ చేయాలి, సెక్షన్స్ క్రియేట్ చేయాలి, టీచర్ అకౌంట్స్ అండ్ సబ్జెక్ట్స్ మ్యాపింగ్, పీరియడ్స్ అనేవి కంపల్సరీ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తేనే మనము టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనం 10th స్టెప్లో చూద్దాం. టైం టేబుల్ మేనేజ్మెంట్, టైం టేబుల్స్, స్టూడెంట్ టైం టేబుల్. సో స్టూడెంట్ టైం టేబుల్ ఇక్కడ మీరు చూడొచ్చు నర్సరీ అండ్ సెక్షన్ ఏ. ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా క్రియేట్ చేసి ఉంటే మనకి ఇక్కడ చూపించేది, బట్ మనం ఇంతవరకు ఇది డెమో పర్పస్కి క్రియేట్ చేసిన స్కూల్ కాబట్టి అన్ని బ్లాంక్ చూపిస్తున్నాయి. సో మనం ఇక్కడ క్రియేట్ టైం టేబుల్ అని క్లిక్ చేయాలి. సో క్రియేట్ టైం టేబుల్ అని క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి, నర్సరీ, దెన్ సెక్షన్ ఏ, పీరియడ్. సో మనం టోటల్గా 4 పీరియడ్స్ ఒక లంచ్ బ్రేక్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో పీరియడ్ 1 సబ్జెక్ట్ మ్యాపింగ్, ఇంగ్లీష్, టీచర్.
సో మనము టీచర్స్ అనేది చూడండి, ఇక్కడ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, క్లాస్ 1 ఉంది కదా, టీచర్ 1. సో ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్, అదేంటంటే నేను డెమోలో నర్సరీ క్లాస్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఆ పర్టికులర్ నర్సరీ టీచర్ని మాత్రమే నేను సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. బట్ ఇన్ రియాలిటీ ఏంటంటే ఒక టీచర్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ అనేది డీల్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ 1 టీచర్ ఇక్కడ ఇంగ్లీష్ టీచ్ చేస్తుంటారు, అట్ ద సేమ్ టైం నర్సరీ క్లాస్లో ఇంగ్లీష్ కూడా టీచ్ చేస్తుంటారు. సో అటువంటి సిచ్యువేషన్స్లో మీరు ఏంటంటే ఆ పర్టికులర్ క్లాస్ టీచర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డెమో పర్పస్కి ఏంటంటే నర్సరీ క్లాస్కి సంబంధించిన టీచర్ని మాత్రమే సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు డెమో చూపిస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చి నర్సరీ ఫ్రీక్వెన్సీ, డైలీయా ఆర్ వీక్లీయా? డైలీ. సో ఏ టైం నుంచి ఏ టైం వరకు? సో నేను ఈరోజు డేట్ నుంచి ఎగ్జాంపుల్కి నేను నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు పెడదాం, మే 31 వరకు పెడుతున్నా. జస్ట్ డెమో పర్పస్కి డేట్ ఇస్తున్నాను. సబ్మిట్. టైం టేబుల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనం మండే డైలీ యాడ్ చేసాము. సో ఇక్కడ మనకి ఒక పీరియడ్ అనేది యాడ్ చేయడం జరిగింది నర్సరీ టీచర్కి. దెన్ క్రియేట్ టైం టేబుల్. సో నర్సరీలో సెక్షన్ ఏ కామన్. సో పీరియడ్ 2 ఇంగ్లీష్ గ్రామర్. ఇక్కడ టీచర్ నర్సరీ టీచరే. దెన్ డైలీ సేమ్. సబ్మిట్. టైం టేబుల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. పీరియడ్ 1, పీరియడ్ 2. పీరియడ్ 1 వచ్చి ఇంగ్లీషు, పీరియడ్ 2 వచ్చి ఇంగ్లీష్ గ్రామర్. టీచర్ 1 నర్సరీ. సో క్రియేట్ టైం టేబుల్. సో నర్సరీ సెక్షన్ ఏ. సో పీరియడ్ 3. ఇక్కడ దెన్ మ్యాథ్స్ సెలెక్ట్ చేస్తున్నాను. దెన్ టీచర్ నర్సరీ. దెన్ ఫ్రీక్వెన్సీ డైలీ. దెన్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ కామన్గా ఉంటుంది. మీరు ఒకసారి ఫస్ట్ టైం టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఏదైతే ఉందో సేమ్ అలాగే ఉంటుంది. దెన్ సబ్మిట్. టైం టేబుల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే. సో క్రియేట్ టైం టేబుల్. దెన్ నర్సరీ సెక్షన్ ఏ పీరియడ్ 4. దెన్ ఈవీఎస్ సేమ్ టీచర్ 1 నర్సరీ డైలీ. ఈ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ సేమ్ ఉంచండి. సబ్మిట్. టైం టేబుల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో పీరియడ్ 1, పీరియడ్ 2, పీరియడ్ 3, పీరియడ్ 4. సో స్టూడెంట్ టైం టేబుల్లో మనము ఆల్రెడీ 4 పీరియడ్ క్రియేట్ చేసాము. దెన్ లంచ్ బ్రేక్ కూడా యాడ్ చేద్దాం. దెన్ నెక్స్ట్ వచ్చి మనకు లంచ్ బ్రేక్. సో లంచ్ బ్రేక్ కాబట్టి మనము ఇక్కడ మన పీరియడ్స్ ఏం అసైన్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ డైలీ. సబ్మిట్. ఇక్కడ చూడండి. సో టోటల్గా 4 పీరియడ్స్ అండ్ ఒక లంచ్ బ్రేక్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చి మనం క్రియేట్ టైం టేబుల్. దెన్ ఎల్కేజీ సెలెక్ట్ సెక్షన్ ఏ పీరియడ్ 1. సబ్జెక్ట్లో వచ్చి ఇంగ్లీష్. ఇక్కడ మనము టీచర్ 2 ఎల్కేజీ. సో ఫ్రీక్వెన్సీ డైలీ. ఇవి కామన్ ఉంటుంది. ఫస్ట్ మనము టైం టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఏదైతే ప్రొవైడ్ చేస్తామో అదే డేట్ ఉంటుంది. సబ్మిట్. దెన్ క్రియేట్ టైం టేబుల్. దెన్ సో ఎల్కేజీ కామన్, సెక్షన్ ఏ కామన్. ఇక్కడ మన పీరియడ్ 2. సో ఈ ప్రాసెస్ అనేది రిమైనింగ్ క్లాసెస్కి అండ్ సెక్షన్స్కి కూడా క్రియేట్ చేసుకోవాలి. సో టీచర్ 2 ఎల్కేజీ. సబ్మిట్. దెన్ క్లాస్ ఎల్కేజీ సెక్షన్ ఏ పీరియడ్ వచ్చి పీరియడ్ 3. దెన్ ఇక్కడ మ్యాథ్స్. సో టీచర్ వచ్చి టీచర్ 2 ఎల్కేజీ. టీచర్ 1 మనం ఆల్రెడీ నర్సరీకి 4 పీరియడ్స్ క్రియేట్ చేసాం. టీచర్ 2కి ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. సబ్మిట్. ఓకే. అగైన్ మళ్ళీ క్రియేట్ టైం టేబుల్. మీరు క్రియేట్ చేసినవి ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ చూడొచ్చు. ఎల్కేజీ సెలెక్ట్ చేసుకోండి. దెన్ సెక్షన్ ఏ. దెన్ గో. సో మీరు ఆల్రెడీ 3 పీరియడ్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ గ్రామర్, మ్యాథ్స్. ఇప్పుడు 4th పీరియడ్ యాడ్ చేద్దాం. సో ఎల్కేజీలో సెక్షన్ ఏ. దెన్ 4th పీరియడ్ సెలెక్ట్ సబ్జెక్ట్ మ్యాపింగ్ ఈవీఎస్. దెన్ టీచర్ 2 ఎల్కేజీ. సో ఫ్రీక్వెన్సీ డైలీ. స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ సేమ్ ఉంటుంది. దెన్ సబ్మిట్. ఇక్కడ చూడొచ్చు మీరు ఎల్కేజీలో సెక్షన్ ఏకి మనం 4 పీరియడ్స్ యాడ్ చేసాము. సో అలాగే నెక్స్ట్ యూకేజీ సెక్షన్ ఏ. యూకేజీ సెక్షన్ కేకి మనం ఇంకా క్రియేట్ చేయలేదు, ఇప్పుడు యాడ్ చేద్దాం. క్రియేట్ టైం టేబుల్. దెన్ యూకేజీ సెక్షన్ ఏ పీరియడ్ 1. దెన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఇక్కడ మనము టీచర్ 3 యూకేజీ. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇలా టీచర్ లాస్ట్ నేమ్ ప్లేస్లో క్లాసెస్ అనేది మెన్షన్ చేశాను ఐడెంటిఫై చేసుకోవడానికి. మీరు ఏవైతే టీచర్స్ నేమ్స్ ఉన్నాయో మీరు ఆ టీచర్స్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏవైతే టీచర్స్కి ఇవ్వాలనుకుంటున్నారో పర్టికులర్ క్లాస్ అనేది యూకేజీ క్లాస్ అనేది పీరియడ్ 1 ఇంగ్లీష్ ఆ టీచర్ని సెలెక్ట్ చేసుకోండి. దెన్ సబ్మిట్. సో పీరియడ్ 1 అనేది క్రియేట్ అయింది. క్రియేట్ టైం టేబుల్. యూకేజీ సెక్షన్ ఏ కామన్. ఇక్కడ పీరియడ్ 2. దెన్ ఇక్కడ ఇంగ్లీష్ గ్రామర్. టీచర్లో మనము
యూకేజీ కాబట్టి టీచర్ 3 డైలీ అండ్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ సేమ్ సబ్మిట్. సో పీరియడ్ 2 అనేది క్రియేట్ అయింది. సో థర్డ్ పీరియడ్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ టైం టేబుల్, దెన్ పీరియడ్ 3, దెన్ ఇక్కడ మ్యాథ్స్, ఇక్కడ టీచర్ 3 యూకేజీ సబ్మిట్. సో మ్యాథ్స్ థర్డ్ పీరియడ్ అనేది క్రియేట్ అయింది. క్రియేట్ టైం టేబుల్, దెన్ పీరియడ్ 4. పీరియడ్ 4లో మనము ఈవీఎస్, దెన్ టీచర్ 3 యూకేజీ సబ్మిట్. సో మనం ఇక్కడ యూకేజీ కూడా 4 పీరియడ్స్ అనేది క్రియేట్ చేసాము. దెన్ క్లాస్ 1 చూద్దాం. క్లాస్ 1లో సెక్షన్ ఏ. సో క్లాస్ 1కి మనం ఇంకా క్రియేట్ చేయలేదు, క్రియేట్ చేద్దాం. సో మనం 4 క్లాసెస్కి 4 పీరియడ్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది స్టూడెంట్ టైం టేబుల్లో. ఇక్కడ మనం చూడొచ్చు నర్సరీ క్లాస్లో దాని సెక్షన్ ఏ సెలెక్ట్ చేసుకొని గో అని క్లిక్ చేస్తే ఇక్కడ పీరియడ్స్ అనేది వ్యూ అవుతుంది. అదేవిధంగా ఎల్కేజీ దాని సెక్షన్ ఏ అని గో అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు వ్యూ అవుతుంది. సో ఇలా మనము రిమైనింగ్ క్లాసెస్ అనేది పీరియడ్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి. నేను జస్ట్ డెమో పర్పస్ కోసం 4 పీరియడ్స్ క్రియేట్ చేసి మీకు చూపిస్తున్నాను. సో 11th స్టెప్ వచ్చి మనకి టైం టేబుల్ మేనేజ్మెంట్లో ఎగ్జామ్ షెడ్యూల్స్. క్రియేట్ ద ఎగ్జామ్స్ ఫర్ క్లాసెస్ అండ్ దేర్ సెక్షన్స్. సో ఇది చూద్దాం. సో టైం టేబుల్ మేనేజ్మెంట్లో ఎగ్జామ్ షెడ్యూల్స్. సో ఇక్కడ మనము ప్రజెంట్ ఇది బ్లాంక్గా ఉంది, ఎందుకంటే దీంట్లో మనం ఎటువంటి షెడ్యూల్ అది క్రియేట్ చేయలేదు. సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. నర్సరీ సెలెక్ట్ చేసి దెన్ సెక్షన్ ఏ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గో అని క్లిక్ చేసి ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా క్రియేటెడ్ ఉంటే కనుక మనకి ఇక్కడ వ్యూ అవుతుంది. సో ఇక్కడ చూడండి యాడ్ ఎగ్జామ్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి నర్సరీ, దెన్ సెక్షన్ ఏ. ఇక్కడ ఆల్ అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే సెక్షన్ ఏ సెక్షన్ బికి ఇండివిజువల్గా అవసరం లేదు. సో మనకు ఉంది ఓన్లీ 1 సెక్షనే కాబట్టి నేను సెక్షన్ ఏ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఎగ్జామ్ టైప్లో ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ యూనిట్ ఎగ్జామ్, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, ప్రీ ఆఫర్లీ, ఆఫర్లీ, ప్రీ ఫైనల్, ఫైనల్, అదర్. దీంట్లో మనకి ఏది రిక్వైర్మెంట్ ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనము యూనిట్, ఇక్కడ ఎగ్జామ్ నేమ్. సో ఇక్కడ ఎగ్జామ్ నేమ్లో యూనిట్ ఎగ్జామ్ నేమ్ పెట్టండి. ఒకవేళ మంత్లీ అయితే మంత్లీ, వీక్లీ అయితే వీక్లీ, క్వార్టర్లీ అయితే క్వార్టర్లీ, వాటికి సంబంధించిన నేమ్ అనేది ఇవ్వండి. నేను జస్ట్ డెమో పర్పస్కి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. దెన్ ఎగ్జామ్ డేట్. సో మనం ఎగ్జామ్ డేట్ ప్రొవైడ్ చేయొచ్చు. నేను జస్ట్ డెమో పర్పస్కి నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఇస్తున్నాను. స్టార్టింగ్ టైము, సో 9 AM. చేసుకోవాలి 9 AM to 11 AM. దెన్ సబ్మిట్. ఎగ్జామ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ చూడండి ఎగ్జామ్ టైప్ యూనిట్ ఎగ్జామ్, దెన్ డేట్, స్టార్ట్ టైము, ఎండ్ టైము. సో ఇలాగే సేమ్ ప్రాసెస్ మనము ఎల్కేజీ, యూకేజీ వాటి కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చూద్దాం యాడ్ ఎగ్జామ్, దెన్ సెలెక్ట్ క్లాస్లో ఎల్కేజీ, దెన్ సెక్షన్ ఏ. ఇన్ కేస్ ఆఫ్ ఆల్ సెక్షన్స్ ఉంటే ఆల్ సెక్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. మనం ఇక్కడ ఓన్లీ సెక్షన్ ఏ మాత్రమే ఉంది. యూనిట్ ఎగ్జామ్, దెన్ డేట్ వచ్చి ఇది ఇచ్చాం. ఓకే 9 AM to 11 AM సబ్మిట్. ఓకే ఇక్కడ చూడొచ్చు మనం ఎల్కేజీ కూడా సెక్షన్ క్రియేట్ చేయడం జరిగింది. ఎగ్జామ్ షెడ్యూల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనం యూకేజీ సెక్షన్ ఏ. సో ఇక్కడ బ్లాంక్ ఉంది, మనం క్రియేట్ చేద్దాం. యాడ్ ఎగ్జామ్, దెన్ యూకేజీ, ఇక్కడ సెక్షన్ ఏ, ఎగ్జామ్ టైప్ యూనిట్ ఎగ్జామ్. ఇక్కడ మనం ఇంకొక డేట్ ఇద్దాం. సో ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోండి 4th. దెన్ సబ్మిట్. ఎగ్జామ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే దెన్ యాడ్ ఎగ్జామ్. ఇక్కడ క్లాస్ 1 సెక్షన్ ఏ అండ్ ఎగ్జామ్ టైప్ యూనిట్, ఎగ్జామ్ నేమ్ యూనిట్ ఎగ్జామ్, ఎగ్జామ్ డేట్. సో ఇక్కడ నేను 5th సెలెక్ట్ చేస్తున్నాను. టైమింగ్స్ నేను డెమో పర్పస్కి 9 AM to 11 AM ఇస్తున్నాను. దెన్ సబ్మిట్. ఎగ్జామ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ మనం చూడొచ్చు క్లాస్ 1 అండ్ సెక్షన్ ఏ. దెన్ గో అని క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎగ్జామ్ టైం అనేది కనపడుతుంది. సో మనం 4 క్లాసెస్కి
మనం నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాస్ 1కి అనేది మనం యూనిట్ ఎగ్జామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇది జస్ట్ డెమో పర్పస్ క్రియేట్ చేయడం జరిగింది. సో మీ రిక్వైర్మెంట్ బట్టి ఎగ్జామ్ షెడ్యూల్ ఎప్పుడు ఉందో వీక్లీ అయితే వీక్లీ, మంత్లీ అయితే మంత్లీ అనేది మీరు క్రియేట్ చేయాలి. సో ఇది నేను జస్ట్ డెమో పర్పస్కి ఒక యూనిట్ ఎగ్జామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో 11th స్టెప్లో ఏంటంటే ఎగ్జామ్ షెడ్యూల్లో క్రియేట్ ద ఎగ్జామ్ ఫర్ క్లాసెస్ దేర్ సెక్షన్స్. సింగిల్ సెక్షన్ మాత్రమే క్రియేట్ చేశాం కాబట్టి నేను సింగిల్ సెక్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ సెక్షన్స్ ఉంటే క్లాస్కి మీరు అక్కడ ఆల్ సెక్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో టైం టేబుల్ మేనేజ్మెంట్లో టైం టేబుల్స్, టీచర్ క్యాలెండర్, వ్యూ ద నెంబర్ ఆఫ్ పీరియడ్స్ అలాటెడ్ టు టీచర్స్ ఇండివిజువల్లీ. సో టీచర్ షెడ్యూల్స్లో వ్యూ ద నెంబర్ ఆఫ్ పీరియడ్ అలాటెడ్ టు ఆల్ ద టీచర్స్ ఆఫ్ ద స్కూల్ ఎట్ వన్ ప్లేస్. సో ఇది డిఫరెన్స్ టీచర్ క్యాలెండర్కి, టీచర్ షెడ్యూల్స్కి. ఫస్ట్ మనము టీచర్ షెడ్యూల్ చూద్దాం. ఇక్కడ చూడండి టీచర్ టైం టేబుల్లో సో నెంబర్ ఆఫ్ టీచర్స్ అనేది ఇక్కడ వ్యూ అవుతుంది. టీచర్ 1 నర్సరీ, టీచర్ 2 ఎల్కేజీ, టీచర్ 3 యూకేజీ, టీచర్ 4 క్లాస్ 1. సో టీచర్ 1కి అంటే నర్సరీ టీచర్కి షెడ్యూల్ చూద్దాం, క్యాలెండర్ చూద్దాం. సో టీచర్ టైం టేబుల్లో చూడొచ్చు నర్సరీ టీచర్కి పీరియడ్ 1, పీరియడ్ 2, పీరియడ్ 3, పీరియడ్ 4. సో మండే ఇంగ్లీష్ గ్రామర్, మ్యాథ్స్, ఈవీఎస్ వాటి టైమింగ్ స్లాట్స్. సో టోటల్ టైం టేబుల్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇందులో టీచర్ టైం టేబుల్ ఏంటంటే మీరు ఇండివిజువల్గా ఒక్కొక్క టీచర్ని సెలెక్ట్ చేసుకుని చూడాలి. ఇప్పుడు టీచర్ 2 చూడండి ఎల్కేజీ. సో నెక్స్ట్ టీచర్ 3 యూకేజీ. ఇక్కడ చూడండి క్లాసెస్ మారుతున్నాయి, టైమింగ్స్ మారుతున్నాయి. దెన్ టీచర్ 4 క్లాస్ 1. సో ఇది క్లాస్ 1 సంబంధించిన టైం టేబుల్, టీచర్ టైం టేబుల్. సో అదేవిధంగా మనము నెక్స్ట్ టీచర్ షెడ్యూల్స్, వ్యూ ద నెంబర్ ఆఫ్ పీరియడ్స్ అలాటెడ్ టు ఆల్ ద టీచర్స్ ఆఫ్ ద స్కూల్ ఎట్ వన్ ప్లేస్. ఇది నేను చూపిస్తాను మీకు. దెన్ టీచర్ షెడ్యూల్స్, టీచర్ టైం టేబుల్ ప్రీవియస్గా చూసాము, ఇప్పుడు టీచర్ షెడ్యూల్స్. సో టీచర్ షెడ్యూల్స్లో చూడండి మొత్తం టీచర్స్ అంటే 4 టీచర్స్ ఇక్కడ రిజిస్టర్ అయి ఉన్నారు నర్సరీ టు క్లాస్ 1. సో మండే ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి అండ్ ట్యూస్డే. సో డే వైజ్గా మనకి ఎన్ని పీరియడ్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. నేను ఎగ్జాంపుల్ కోసం ఓన్లీ 4 పీరియడ్స్ మాత్రమే క్రియేట్ చేయడం జరిగింది. మీరు రిమైనింగ్ పీరియడ్స్ అనేది క్రియేట్ చేసుకోండి. సో సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇది మనకి టీచర్ షెడ్యూల్స్ చూసుకునే ప్రాసెస్. సో టీచర్ టైం టేబుల్కి, టీచర్ షెడ్యూల్కి వేరియేషన్ ఏంటంటే టీచర్ టైం టేబుల్లో మనం ఇండివిజువల్గా పర్టికులర్ టీచర్ సంబంధించిన టైం టేబుల్ చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు. సో నర్సరీ టీచర్కి ఉన్న టైం టేబుల్ ఇది. టీచర్ షెడ్యూల్లో ఓవరాల్గా అంటే ఈ డెమో మనము క్రియేట్ చేసిన ఈ డెమో స్కూల్లో, స్మార్ట్ కిడ్స్ టెక్ స్కూల్లో ఓవరాల్గా టీచర్స్కి ఎన్ని పీరియడ్స్ అలాట్ చేసి ఉన్నాయి అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇది మనకి టోటల్గా స్కూల్ అడ్మిన్ ప్యానల్కి సంబంధించిన డెమో. ఇందులో టోటల్గా 11 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ 6 స్టెప్స్ అనేవి మీకు పార్ట్ 1 వీడియోలో కవర్ అవుతుంది. సో సెకండ్ పార్ట్లో మీకు 7th స్టెప్ నుంచి 11th స్టెప్స్ వరకు కవర్ అవుతుంది. ఎవరైతే పార్ట్ 1 వీడియో చూడలేదో ఫస్ట్ పార్ట్ 1 వీడియో కంప్లీట్ చేయండి, తర్వాతే పార్ట్ 2 ప్రొసీజర్ స్టార్ట్ చేయండి. ఈ ప్రాసెస్ ప్రకారం యూస్ చేసినట్లయితే స్కూల్ అడ్మిన్ ప్యానల్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా ఆఫీస్ కోఆర్డినేటర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.